ఈరోజు మనం కనుక చూసినట్లయితే ఈరోజు మనం పన్నీరు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నామన్నమాట. ఇలా ముందుగా మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట, బాస్మతి రైసు. ఇలా 2 ఫ్రెండ్స్ బిర్యానీకి ఈ గిన్నె కొన్నామన్నమాట కొత్తగా. ఇందులో చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నూనె కొద్దిగా, నెయ్యి కొద్దిగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో బిర్యానీకి అయితే ఫ్రెండ్స్ 2 లోటాలతో రైస్ తీసుకొని 4 లోటాలతో నీళ్లు పోయాలన్నమాట. దీంట్లో జీర కూడా వేసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే గరిటెతో కలగదీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. అంటే బిర్యానీ ఆకులు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట. 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ముందు ఇట్లా 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలన్నమాట. నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా మరుగుతున్న నీళ్ళలో పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో ఈ విధంగా పెట్టి కలుపుకోవాలన్నమాట. మొత్తానికి పచ్చేయచ్చు. ఉప్పు కూడా చూసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. బిర్యానీలోకి కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఇలా అదేంటంటే కొత్తిమీరకి కాకుండా పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట బిర్యానీలోకి. సో ఈ విధంగా ఫ్రెండ్ ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అవుతుందన్నమాట. ఉమ్మగలగాలి అన్నమాట. నీళ్ళు మొత్తం పోవాలి. నీకు చూసినట్టయితే బిర్యానీలోకి కావాల్సిన కూర మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికి ఏమేం కావాలంటే క్యాప్సికం, పన్నీరు, క్యారెట్, బంగాళదుంప ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ముందుగా ఈ కూరలోకి రుచి రావాలంటే ఈ జీడిపప్పుల్ని ఇలా నానబెట్టుకోవాలి. సో ఈ కూరలోకి పల్లీలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఈ ఉల్లిపాయలు, ఈ టమాటాలు, ఈ పచ్చిమిరపకాయలు ఇలా వేయించుకొని మిర్చిలో గ్రేవీ పెట్టుకోవాలన్నమాట. వేయించుకొని మిర్చిలో పట్టుకోవాలన్నమాట. ఏది ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, శనగిత్తులు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి మిర్చిలో పట్టుకోవాలన్నమాట. విధంగా మనం కూరకి ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట బాగా. ఈ ఉడకబెట్టిన తర్వాత ఏంటి ఫ్రెండ్స్, ఇది క్యారెట్, బంగాళదుంప హాఫ్ బాయిల్ ఉడికిన తర్వాత ఈ కట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ జీడిపప్పులోకి నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట పన్నీరు కూరలోకి. చూసారుగా ఫైనల్గా ఈ మనం ఏవైతే ఉడకబెట్టుకున్నామో ఇవి దీంట్లోకి వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఇవన్నీ గ్రేవీ కూడా వేసుకొని కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఫైనల్కి కూర అయితే రెడీ అయింది.
కూర అంతా ఇట్లా వేగిన తర్వాత ఫైనల్గా మనం గ్రేవీ వేసుకోవాలన్నమాట. గ్రేవీ వేసి కలుపుకోవాలి. వేసుకొని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కూర అయితే రెడీ అయింది. కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి. ఈ విధంగా తెలగట్టుకోవాలన్నమాట పెరుగుని. సో ఈ విధంగా చూసారు కాబట్టి మనం రైతాకి రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. బిర్యానీలోకి రైతా, పెరుగు రైతా. ఈ విధంగా పెరుగుని చిలుకోవాలన్నమాట. ఇలా సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఈ విధంగా వేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా ఈ విధంగా కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో ఈ విధంగా మిశ్రమాన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే రైతా రెడీ వచ్చింది. ఒక ఉల్లిగడ్డలు వేయటమే ఆలస్యం ఉంది.